అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించినటువంటి స్త్రీ బై స్త్రీ. మరి కథలోకి వెళ్దామా? ఈ కథ 1979లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. అసలు ఆ స్త్రీ బై స్త్రీ ఏమిటో మనం విందాం. నమస్తే, నా పేరు సరోజ అందామె చేతులు జోడించి. సత్యవతి ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూసింది. మీ ఇంట్లో అద్దెకు పోర్షన్ ఉందని ఆపు చేసింది ఆర్ధోక్తిలో. రండి రండి అంటూ బయటికి నడిచింది సత్యవతి. ముందున్న బంతిపూల మొక్కల మధ్య నుంచి పక్క పోర్షన్ వైపు దారి తీసి వేసున్నటువంటి గొళ్ళాన్ని తొలగించి లోపలికి ప్రవేశించింది. 3 గదులు, చివరిది వంటిల్లు, పెరట్లో పంపుంది. అద్దె ఎంత అని సరోజ అడిగింది. 120, కరెంటు కాకుండా. నాకు నచ్చిందండి, రేపే చేరిపోతాను అంది సరోజ. సరోజ కొంగు పట్టుకొని నిలబడ్డ 3 ఏళ్ల బాబు చుట్టూ చూస్తున్నాడు. బయట సంభాషణ విని లోపల నుంచి సత్యవతి భర్త సుధాకరం బయటకొచ్చి ఇద్దరినీ చూసి లోపలికి వెళ్ళాడు. సరోజ బాబు చేయి విడిచి హ్యాండ్ బ్యాగ్లో చేపెట్టి ఒక నెల అడ్వాన్స్ ఇవ్వనా అంది. ఇవ్వండి అంది సత్యవతి. సరోజ డబ్బు తీస్తుంటే మీ బాబా అని అడిగింది. అవునండి. ఒక్కడేనా? ఒక్కడే. ఈ సమాధానంతో సత్యవతి సంతృప్తి పడింది. ఎంత తక్కువ మంది ఉంటే ఇల్లు అంత బాగుంటుంది, మొత్తం ముగ్గురేనా ఉండేది అని మామూలుగా అడిగినట్టు అడిగింది. కాదండి, ఇద్దరమే. సత్యవతి ఉలిక్కిపడి ఇద్దరేనా అంది సరోజ వైపు పరీక్షగా చూస్తూ. అంటే మీ వారు లేరు ఆమె నెమ్మదిగా అంది. అయ్యో పాపం, నొచ్చుకుంది. ఎంతకాలమైంది అంది సరోజ నుదుటికేసి చూస్తూ. ఎర్రటి తిరకపు బొట్టు అక్కడ మెరుస్తోంది. భర్త పోయి సంవత్సరమైనా తిరక్క ముందే తిరిగి బొట్టు పెట్టుకునేవాళ్ళు ఆమెకు కొత్త. అందుకే ఎంతకాలమైంది అని అడిగింది. ఏమిటి ఎంతకాలమైంది? అదే వారు పోవటం కాదు, అసలు లేరు సరోజ జవాబిచ్చింది. అంటే పెళ్ళి కాలేదా? కాలేదు. మరి బాబు అంది. నా కొడుకు. దాదాపు 1000 పౌండ్ల సుత్తితో కొట్టినట్టుగా తల దిమ్మెక్కింది సత్యవతికి. అదే టైంకి సుధాకరం తండ్రి ఆఫీస్ నుంచి వచ్చాడు. సైకిల్ అరుగు మీదకి ఎక్కించి లోపలికి వెళ్ళాడు. మళ్ళీ వచ్చి సైకిల్ స్టాండ్ సరిగా పడిందో లేదో చూశాడు. అంటే పెళ్ళి కాకుండా ఈ మాట అడగడానికి సత్యవతి కడుపులో తిప్పినట్టు అయింది. సరోజ వెంటనే జవాబు చెప్పలేదు. తల వంచుకుని నెమ్మదిగా అవును అంది. నీకు తల్లి తండ్రులు లేరా? మీ నుంచి నీకి మారటాన్ని గమనించింది సరోజ. అయినా జవాబు చెప్పింది ఉన్నారు అని. ఎక్కడ? ఈ ఊళ్ళోనే. మరి వాళ్లతోనే ఉండొచ్చుగా. గెంటేశారు. దీనంగా అనలేదామె, కానీ కంఠంలో విషాదం కనపడింది. సత్యవతికి ఇంకేం అడగాలో అర్థం కాలేదు. ఇంత ఇంట్రెస్టింగ్గా ఉన్న ఆమెను అంత అర్థాంతరంలో వదలటం ఆమెకి ఇష్టం లేకపోయింది. ఎంతకాలమైంది? 3 సంవత్సరాల 8 నెలలైంది. 3 సంవత్సరాల 2 నెలల వయసున్న బాబు ఇద్దరి మాటలు వింటున్నాడు. ఇంతకాలం ఎక్కడుండేవాళ్ళు? గాంధీ స్ట్రీట్లో ఉండేవాళ్ళం. ఇల్లు గలవాళ్ళు, చాలా మంచివాళ్ళు. కానీ వాళ్ళు ఆ ఇల్లు అమ్మేస్తున్నారు, అందుకని మారాల్సి వచ్చింది అంటూ హ్యాండ్ బ్యాగ్లోంచి డబ్బు తీసింది. ఇదిగో 120. సత్యవతి పుచ్చుకోలేదు. మా వాళ్ళని అడగాలి అంది. మీ వారు వచ్చినట్టున్నారుగా, అడగండి. నిజానికి అడిగేదేమీ లేదు. ఆ ఇంట్లో సత్యవతి మాటే మాట. కానీ ఎలా ఈమెను వదులుచుకోవాలో తెలియక అలా అబద్ధం ఆడింది. ఇప్పుడు ఇక ఏ సాకు చెప్పి తప్పించుకోవాలో తెలియలేదు. కానీ దాన్ని సరోజ గుర్తించినట్టుగా, మీకు అద్దె విషయంలో ఏ డోకా లేదండి, నెల 1 తారీఖు కల్లా ఇచ్చేస్తాను. కావాలంటే 1 నెల బదులు 2 నెలల అద్దె అడ్వాన్స్గా ఇస్తాను. దేవుడి దయ వల్ల 500-600 జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్నాను అంది. ఆహా, అద్దె గురించి కాదు. మరి
సత్యవతి వెంటనే జవాబు చెప్పలేకపోయింది. నిజానికి తన సమస్య ఏమిటో ఆమెకి అర్థం కావట్లా. ఇల్లు ఇవ్వటం మాత్రం ఇష్టం లేదు, ఏదన్నా ఫ్యామిలీకి ఇద్దామనుకుంటున్నాం అంది. సరోజ నవ్వి, స్టేట్ గవర్నమెంట్ టీఏ రూల్స్ ప్రకారం మేము ఫ్యామిలీయే కదా. ఆ నవ్వు సత్యవతికి ఉక్రోషం తెప్పించింది. గౌరవప్రదమైన ఫ్యామిలీకి అంది, గౌరవప్రదమైన అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ. సరోజ మొహం క్షణం పాటు వాడిపోయింది. కానీ తిరస్కారాలు అలవాటవటం వల్ల వెంటనే సర్దుకొని, మనిషి గౌరవప్రదంగా బతకటానికి మానసికంగా ఒక్క క్షణం బలహీనం అవటానికి సంబంధం ఏమిటండి? బలహీనతలన్నవి ఎవరి దగ్గరైనా ఉంటాయి అంది. తన పాయింట్ మీదే నిలబడి ఆర్గ్యూ చేసే సరోజను చూస్తే ఆమెకు ఉక్రోషం ఎక్కువైంది. నిజానికి ఆమె ఇంటి కోసం కొంచెం దీనంగా బతిమాలుతుందేమో అనుకుంది. అందుకే చప్పున అనేసింది, అలాంటి బలహీనతలు ఉన్నవాళ్ళు మా పక్క పోర్షన్లో వద్దు అంది. ఈ మాటను సరోజ ముందే ఊహించినట్టుంది. అందుకని ఈసారి ఆమె తమాయించుకుని ఆవేశరహితంగా నెమ్మదిగా అంది, ఒకప్పటి బలహీనత అండి అది. అప్పుడు లోకం గురించి అంతగా తెలియదు, ప్రేమకి మంగళసూత్రానికి కూడా తేడా తెలియదు. అది ఒక విధంగా చూస్తే బలహీనత కూడా కాదు. మీకు తెలియందేముంది, ఇటువంటి విషయాల్లో మగవాడే డ్రైవ్ చేస్తాడు స్త్రీని. గమ్యం చేరుకున్నాక కానీ తన భవిష్యత్తు అగమ్య గోచరమని స్త్రీ తెలుసుకోలేదు. కానీ అప్పటికే 3వ నెల. మీరన్నారు బలహీనతలు ఉన్నవాళ్ళు పక్క పోర్షన్లో వద్దు అని. నాకిప్పుడు ఏ బలహీనతలు లేవండి. అవేమన్నా ఉంటే ఈ పాటికి మళ్ళీ శివ శివ అంటూ సత్యవతి చెవులు మూసుకోబోయి ఆగింది. సరోజ చెప్తూనే ఉంది. ఈ లోపల బాబు చిటికిన వేలు చూపించి అమ్మా అన్నాడు. ఒక్క నిమిషం ఆగరా బాబు అంటూ సత్యవతి వైపు తిరిగింది. మీరు అనొచ్చు, ఇప్పుడు నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి అలాంటివి ఏమీ రాకుండా జాగ్రత్త పడుతున్నానేమో అని. అంత ఆత్మవంచన చేసుకునే మనస్తత్వమే ఉంటే వీడిని నా తమ్ముడని చెప్పుకోవటమో, లేక పుట్టగానే ఏ అనాథ శరణాలయంలోనో చేర్పించటమో చేసుండేదాన్ని కదండి. మీరు స్త్రీయే కదా, మీకు తెలియందే ఉంది. ఒకసారి మోసపోయిన స్త్రీ మరి జన్మలో పురుషుణ్ణి దగ్గరికి రానివ్వదు, అవునా? ఇప్పుడు నాకు బలహీనతల ఏమీ లేవండి అసలు అంది, బలహీనత అనే పదాన్ని ఒత్తి పలుకుతూ. అలాంటివన్నీ 18వ ఏట ఎర్రటి సంధ్య కళల్లోనూ తూర్పు ఉషస్సు రాగరంజిత రసానుబంధాల్లోనూ కరిగిపోయాయి. వాటికి బలహీనతలు అని మీరు పేరు పెడితే, ఇప్పుడు నా ఆశయం వల్ల వీడిని పెద్దవాడిని చేయటమే. రియాలిటీ కన్నా మొరాలిటీ గొప్పది కావచ్చు, కానీ రియాలిటీయే కదా. పోనీ మీకు అంత అపనమ్మకం అయితే ప్రతిరోజు రాత్రి 9 గంటలకల్లా మా ఇంటి ముందు తలుపుకు బయట తాళం వేసుకోండి, ఇంకేముంటుంది మీకు అభ్యంతరం? అన్నట్టు మీకు అనుమానం రావచ్చు, మధ్యాహ్నం ఆఫీస్కి అని చెప్పి వెళ్ళి నేను ఎవరితోనైనా తిరగచ్చు అని. అది ప్రాబబిలిటీ. మీరు ఒక ఫ్యామిలీకి ఇచ్చినా ఉంది కదండి. సత్యవతికి అకస్మాత్తుగా పొయ్యి మీద పెట్టిన పోపు జ్ఞాపకం వచ్చింది. దాని ఘాటు ఇక్కడి వరకు వచ్చి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు అయింది. ఇంత తెగించిన దాంతో తనకు మాటలు ఏమిటి అనుకుని చేతులు జోడించి నమస్కారం చేస్తూ, వెళ్ళిరా తల్లి, నువ్వు మంచిదానివే కావచ్చు, కానీ మా ఇంట్లో మగాళ్ళు ఉన్నారు, వాళ్ళకుండొచ్చు బలహీనతలు అంది. సరోజ నవ్వింది. విషాదము జాలి మిశ్రితమైనటువంటి నవ్వు అది. నదిలో మునిగిపోతున్నవాడు గడ్డి పరకన పట్టుకుని ఈదుతున్నవాడిని చూసి నవ్విన నవ్వు. ఒప్పుకున్నారు కదా మీ మగవాళ్ళకు బలహీనతలు ఉన్నాయని. మరొక బలహీనతలు ఉన్న స్త్రీని పక్క పోర్షన్లోకి రానివ్వటానికి ఇష్టపడని మీరు ఒక బలహీనతలు ఉన్న పురుషుడు పక్కలో ఎలా రోజు పడుకుంటున్నారండి? నవ్వింది. ఈ ఫ్రాంక్నెస్తో మీకు నేను ఒక రాక్షసిలా కనపడుతున్నాను కదా. చప్పున ఆమె కంఠం రుద్ధమైంది. నేను మీలాగే అమాయకంగా కలల ప్రాంగణంలో ముగ్ధంగా స్నిగ్ధంగా ఆడుకునేదాన్నండి. కన్ను మూసి తెరిచేలోగా అంతా అయిపోయింది. ఇందులో బలహీనత ఏం లేదు, అంతా హీనతే. మంగళసూత్రం కట్టలేదు కాబట్టి తనకేం సంబంధం లేనట్టు చూసే కొడుకు, తనకు న్యాయం చేయమని అడగడానికి వచ్చిన అమ్మాయిని మెడ పట్టుకుని తోసేసిన మామగారు, సంపాదిస్తున్న కూతురు తప్పు చేసింది కాబట్టి మరీ ఎక్కువగా తిట్టలేక అబార్షన్ చేయిస్తానన్న తండ్రి, వీళ్ళంతా కలిసి ఒక 18 ఏళ్ల అమ్మాయి ముగ్ధత్వాన్ని స్నిగ్ధత్వాన్ని కాళ్ళ కింద నలిపేశారు. అప్పుడు నాకు బాధ వేయలేదండి. చేసిన చిన్న తప్పును ఒప్పుకొని ఇంతమంది మగాళ్లను ధైర్యంగా ఎదిరించి స్వశక్తి మీద నిలబడి నిజాయితీగా తన కొడుకుని తాను పెంచుకుంటున్న ఒక అమ్మాయిని, స్త్రీ అయ్యుండి
మీరు మీ పక్క పోర్షన్లోకి రానివ్వటం లేదంటే ఇప్పుడు నాకు బాధగా ఉంది అంతే. నాకు ఇల్లు అక్కర్లేదండి. మీరే ఇంట్లో నుంచి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడండి. స్త్రీకి జరుగుతున్న అన్యాయానికి పరోక్షంగా దోహదం చేస్తున్నది స్త్రీయే అని తెలుస్తోంది. మగవాళ్ల ప్రపంచం నుంచి తన వాళ్లను తొలగిస్తున్నది కూడా స్త్రీయే అనిపిస్తోంది. ఆమె వెనుదిరిగింది. ఆమె వేలు పట్టుకొని బాబు కూడా వెనుదిరిగాడు. అదండి కథ. స్త్రీ అయ్యుండి ఆమె పడిన కష్టమంతా విని కూడా చివరికి ఆమెను ఏ రకంగానూ ఆదుకోలేనటువంటి స్త్రీ ఒక స్త్రీయేనా అని మనకందరికీ అనుమానం వస్తుంది. ఎందుకంటే అంత కష్టంలో ఉండి ఆమె ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఒక చిన్న పోర్షన్ ఇస్తే అప్పటికి తాళాలు వేసుకోండి అందే, ఇంకా చాలా చెప్పింది. అలా ఒక స్త్రీకి ఒక స్త్రీ సహకరించకపోతే ఇంకా మనుగడ ఎక్కడుంటుందండి స్త్రీకి? నాకు అర్థం కాదు. సో ఆ రకంగా ఈ స్టోరీ యండమూరి గారు అలా ముగించారు. థ్యాంక్ యూ.